పత్తి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. పత్తి కొనుగోలులో దళారుల వ్యవస్థను సర్కార్ పూర్తిగా నిర్మూలించాలన్నారు. పత్తి రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాందేనన్నారు. మహారాష్ట్ర తరహాలో సీసీఐతో సమానంగా ప్రభుత్వమే పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదనే విషయము దృష్టికి దాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి కూడా దసరా మరుసటి రోజు నుంచి కూడా 2 రాష్ట్రాలలో యుద్ధ ప్రాతిపదిక మీద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. అదనంగా ఒక్కొక్క కేంద్రానికి 3 అధికారులను ఇవ్వాలి. మార్కెట్కి సంబంధించి కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, లేక రెవెన్యూ కానీ ఇప్పటి వరకు ఒక్కొక్క అధికారిని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దీని కారణంగా పత్తి కొనుగోలుకు ఇబ్బందులు అవుతా ఉన్నాయి. రైతులకు ఎవరు పత్తి రైతులు, వాళ్ళు ఎంత పంటను సాగు చేశారు అనే విషయము మరి రైతులకు ఐడెంటిటీ కార్డు ఇచ్చేది బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. ఇంతవరకు పూర్తి స్థాయిలో కార్డ్స్ ఇవ్వని కారణంగా చాలామంది రైతులు కావచ్చు, రైతుల పేరుతో మధ్య దళారీలు పత్తిని సీసీఐ దగ్గర తీసుకురావాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. ఐడెంటిటీ కార్డు ఏదంటే మాకు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని చెప్తున్నారు. పత్తి రైతులను ఆదుకోవడం కోసము తెలంగాణ ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు.